ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అందాల దీవిలో కడలి కల్లోలం సృష్టిస్తోంది. కొబ్బరి, సరుగుడు తోటలు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే దాదాపు 800 ఎకరాలను సముద్రం మింగేసింది. తుఫాన్లు వస్తే ఆ గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. కృష్ణా జిల్లాలోని చిన్నగొల్లపాలెం గ్రామంపై ఓ రిపోర్ట్. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని చిన్నగొల్లపాలెం గ్రామం సముద్రపు కోతకు గురవుతోంది. చుట్టూ సముద్రపు నీటితో ద్వీపం మాదిరిగా ఉండే ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు నెలవు. అయితే కడలి కల్లోలం కారణంగా చిన్నగొల్లపాలెం గ్రామం కోతకు గురవుతోంది. కొన్నాళ్లకు ఆనవాళ్లు కూడా లేకపోయే ప్రమాదం ఉందంటున్నారు గ్రామస్తులు. ఏదైనా తుఫాను జరిగినప్పుడు మాత్రం చాలా ప్రమాదంగా ఉంటుందండి విషయం. మాకు ఈ పోటుకి ఊరు కూడా మునిగిపోతుందండి పోటీకి. అలాంటప్పుడు చాలా భయంకరంగా ఉంటుందండి వాతావరణం. మేము కొంతమంది మమ్మల్ని వచ్చి గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేసి రమ్మన్నా కానీ మేము ఇక్కడే ఉండిపోస్తున్నాం ధైర్యంగా. అలాంటిది ఆధారి దాన్ని కోతకు గురైపోయి జనాలకు చాలా నష్టం. ఒక పక్కన మా మత్స్యకారులు బతకడానికి కూడా అవకాశం లేదండి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సరిహద్దులో చిన్నగొల్లపాలెం ఉంది. 2 జిల్లాల సంస్కృతికి ఈ గ్రామం అద్దం పడుతోంది. భౌగోళికంగానే కాక జీవన విధానంలోనూ భిన్న సంస్కృతులకు నిలువెత్తు నిదర్శనంగా ఉంది. అయితే గతంలో ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉండేవి. కేవలం జల రవాణా మాత్రమే ఉండేది. దీంతో ఉప్పుటేరుపై వారధి నిర్మించారు. వంతెన నిర్మాణంతో రవాణా సంబంధాలు మెరుగుపడ్డాయి. సముద్రం నుంచి వచ్చే నీటి ఒరవడితో కొత్త కాలువ ప్రవహిస్తోంది. గ్రామం ఇరువైపులా కోతకు గురవుతోంది. ఇప్పటికే 100 ఎకరాల కొబ్బరి, సరుగుడు తోటలు నేలమట్టమయ్యాయి. దాదాపు 800 ఎకరాల తోటలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. కొత్త కాలువ సైతం పూడుకుపోయింది. దీంతో సముద్రం దీవిని కోసేస్తోంది. ఫలితంగా చిన్నగొల్లపాలెం ప్రజలకు భద్రత లేకుండా పోయింది. కోత ప్రదేశంలో రాతి కట్టడం నిర్మించాలని కోరుతున్నారు జనం. మా ఏరియా అంతా కోసేసి వేరే పక్కకు పూడ్చేస్తుందండి. మా ఏరియా సుమారు 500-600 ఎకరం పొలాల పట్ట పొలాలు కోసేసి వేరే చోటకి కోసేస్తుంది. దానివల్ల మెరకైపోవడం సముద్రం మొక్క కూడా బాగా పూడిపోయిందండి. పూడిపోయి బోట్లు ఆటకెళ్ళి రావడానికి సుమారుగా మా ఊరు బోట్లు 100 బోట్లు ఉన్నాయండి. కాకినాడ నుంచి కూడా వేరే ఇంకో బోట్లు 100 బోట్లు వస్తాయండి. అవి కూడా ఆట వస్తూ ఉంటాయండి. ఈ మొగలో ఉంచి మెరకైపోవడం వల్ల వెళ్ళటం బాగా మెరకైపోయండి. బోట్లు గుద్దుకుండి మునిగిపోతానికి కూడా జరుగుతుందండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. సముద్రపు కోత నివారణకు 210 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త, పాత కాలువల పూడిక తీసేందుకు ప్రణాళికలు రెడీ చేశారు. రెగ్యులేటర్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినా అవి అమల్లోకి మాత్రం రాలేదు. కోత నివారణకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు గ్రామస్తులు.